అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆరాధనలో ప్రభువా మా యొక్క స్తుతులు మీకు సమర్పిస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా వాక్యం ద్వారా మేము బలపడుతూ మా జీవితంలో కావలసినటువంటి ప్రభువా మార్పులు తెచ్చుకుంటూ మీ మహిమార్థమై జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి యెహోవాను గానాము చేసేదమనే పాట పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. యెహోవాను గానాము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యోద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా, ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా, నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులా చేసి, చేతవలె దహించెదవు, నీపై లేచువారిని. యెహోవాను గానము చేసేదను ఏకముగా, దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును, నా కత్తి దూసేదాను, అన్ని శత్రువనుకొనెను. యెహోవాను గానము చేసేదము ఏకముగా, వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు,
చేసెదను ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. ప్రియులారా, మానవులు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకులు అంటే అందరము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ను దేవుడు ఒక్కొక్క ప్రత్యేక రీతిలో దేవుడు సృష్టించినాడు. నాలాంటి వ్యక్తి ఈ లోకంలో మరెవరు ఉండరు కూడా. నా రకంగా ఆకారంలో కనపడవచ్చు, అదే హైట్లో ఉండొచ్చేమో, ఒకవేళ మనుషులను పోలేని మనుషులు ఉన్నట్టు మనం అనుకుంటుంటామే, కానీ ఆ వ్యక్తి అతనే నేనే. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అంటే శారీరకంగా మనం జీవిస్తున్నాము, ఆధ్యాత్మికంగా జీవిస్తుంటున్నాము, మానసికంగా జీవిస్తుంటున్నాము. అంటే మన ఆలోచన విధానములను బట్టి, మనకు సరౌండింగ్స్లో ఉండేటటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి నేను ఎంతవరకు సంతోషించాలి, ఆనందంగా ఉండాలి అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు పరిస్థితులు నాకు ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చేమో. అంతేకాదు, పరిస్థితులను నన్ను అడ్డుకునేవారు నేను ఆనందంగా ఉండటం మరొకరికి ఆనందంగా ఉండకపోయి వారు సంతోషించగా నన్ను కష్టపెట్టడం కూడా జరుగుతుంటుండొచ్చు. అయితే ఈ విషయంలో నేను ధైర్యంగా ఉండటం కొరకు, నేను ఆనందంగా ఉండటం కొరకు, నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమాధానంగా ఉండటం కొరకు యేసు ప్రభువు పలికినటువంటి కొన్ని మాటలు లేదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, మాథ్యూ చాప్టర్ 5 verse 9. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అదేంటండి? యేసు ప్రభు పలికినటువంటి మాట, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా నీవు సమాధానంగా ఉండాలని మరొకరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాట అనమాట యేసు ప్రభు పలుకుతారు. ఏంటంటే అంటే సమాధానపరచు వారు ధన్యులు. సమాధానం అంటే ఏ రకంగా ఉంటుంది? ఒకటి, ఒక వ్యక్తిగా నేను సమాధానం కలిగి ఉండటం, లేదా నాకు ఇరువురితో సమాధానం లేకపోవటం. సో నేను సమాధానం కలిగి ఉండటం కొరకు నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను సమాధానంగా ఉండటం లేదు. అప్పుడు ఈ వచనాన్ని కొంచెం ఆలోచించుకుందాం. యేసు ప్రభు ఏమంటున్నాడు? సమాధానపరచువారు. ఒకటి, నాలో సమాధానంగా లేదు, నన్ను గురించి నేను ఆలోచించుకుంటే నా యొక్క సమాధానాన్ని కోల్పోవటం మూలంగా ఏమైపోతుందంటే పరిస్థితులను అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, పరిస్థితులలో నుంచి నేను పొందుకోవాల్సిన ఎస్సెన్స్ నేను పొందుకోలేకపోతున్నాను. అప్పుడు మరొక వ్యక్తి నా పట్ల ప్రేమ కలిగి నన్ను సమాధానపరచటం కొరకు, నాతో ముచ్చటించటం కొరకు, నాకు పరిస్థితులను అవగాహన కలిగించటం కొరకు, పరిస్థితులను నేను ఏ కోణంలో చూస్తున్నానో నాకు ఒక వ్యక్తి చెప్తున్నాడు, నన్ను సమాధానం పరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరటండి? వారు దేవుని కుమారులు అనబడతారు. ఆ వ్యక్తి అంతేకాదు, ఇప్పుడు నాకు ఇండివిజువల్గా అయిపోయింది. పైగా ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా సమాధానం ఉండకపోవచ్చు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని కలపటానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక వ్యక్తి అయినా ఉండొచ్చు, ఒక గుంపు అయినా ఉండొచ్చు, గ్రూప్ అయినా ఉండొచ్చు. వారు ఏంటండి, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారండి, ఒకరి పట్ల ఒకరు ఎందుకు అలా మాట్లాడుకోకుండా ఈర్ష్య ద్వేషంతో కలిగి ఉంటున్నారు? ఈ ఇరు వర్గాలను కలపటానికి, అంటే సింగిల్ అయి ఉండొచ్చు లేదా గ్రూప్ అయి ఉండొచ్చు, కలపటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. మరి బైబిల్లో ఇంతగా చెప్పి ఉంటుండగా కూడా సమాధానాన్ని నేను ఎందుకు కోల్పోతున్నానంటే, ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి ఒక స్వచిత్తం, ఫ్రీ విల్, దాన్ని నేను ఏ రకంగా అన్వయించుకుంటున్నా అన్నది నాకు అవసరం అండి. అలాగంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళందరూ సమాధానంగా ఉండాలని ఏమీ లేదు. అదే రకంగా వసతులన్నీ ఉన్న వాళ్ళు సమాధానంగా ఉండాలని ఏమీ లేదు. ఇక్కడ ప్రత్యేకంగా వస్తున్నటువంటి యొక్క అంశం ఏంటంటే సమాధానపరచే వారి గురించి. అసలు మనమే కనుక చూసినట్లయితే ఆలోచించుకొని, ఒకవేళ మన పరిధిలో, మన స్నేహితుల పరిధినేమి, బంధువుల పరిధినేమి, తెలిసినటువంటి వ్యక్తులనేమి, మన ఆఫీసులోనేమి అసలు సమాధానపరిచేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అసలు ఉన్నారా? ఓకే, ఇదేంటిది నేను అంటున్నది ఏంటిది?
అసలు అవతల సెకండ్ పర్సన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవాలి. అసలు ఫస్ట్ పర్సన్గా నేను ఇతరులను సమాధానపరచడానికి అసలు నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నది కూడా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా నీవు ఇతరులు ఎంతవరకు సమాధానంగా ఉండాలని నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సమాధానపరిచేవారు ధన్యులు. నీవు ఇతరులను సమాధానపరచడం కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అది నాకు నేను ఆలోచించుకోవాలి. రెండవదిగా సమాధానపరిచే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారా లేరా అంటే ఉన్నారా లేరా అంటే నేను లేని వాళ్ళకు నేను చెప్పేది ఏమీ లేదు. కానీ నా జీవితంలో నేను తెలుసుకోవాల్సిన సత్యం అది. అయితే సమాధానపరిచే వారికి ధన్యులు అంటున్నారు. సమాధానపరచడం కూడా దానికి అపోజిట్ వ్యతిరేకులు కూడా ఉంటారు. ఇద్దరు సమాధానంగా ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళని ఏమనాలి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అని పిలువబడతారు. సమాధానంగా ఉన్న వాళ్ళను సహితము చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రెండింట్లో ఎవరు ఎక్కువ ఉంటారండి? సమాధానపరిచేవారు దేవుని కుమారుడు, ఎస్. కానీ అసమాధానాన్ని విస్తరింప చేసేవాళ్ళు ఇక దేవుని కుమారుడు కాదు. న్యాచురల్గా చాలామంది ఉంటారండి. వాళ్ళు కూడా చాలామంది అంటే ఎవరు ఎక్కువ అనేది మనం కరెక్ట్గా చెప్పలేకపోయినప్పుడు ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండటం కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంగిత జ్ఞానం కొరకు నేను అందరితో సమాధానంగా ఉంటున్నప్పుడు కొద్దిమంది వచ్చి మనకు చెప్పచ్చు, అన్నా లేకుంటే సార్ మీరు ఎందుకు వాళ్ళతో ఇలా ఉంటున్నారు, అతను ఎటువంటి ఉద్దేశంతో చెప్తున్నాడన్న విషయాన్ని కూడా నేను గ్రహించాలి. మేము సమాధానంగా ఉంటాం, మేము కలిసి ఉండటం, మేము ఆనందించటం, అనేక చోట్లకు మేమందరం కలిసి ఉండటం, ఎవరు తప్పు చేసుకున్నా కూడా క్షమించుకొని ఉండటం అన్నది వాడికి నచ్చకపోవచ్చు. మా ఇరువురి మధ్య చిచ్చు పెట్టడం కొరకు వాడు అసమాధానం అనే బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఫ్రెండ్స్, అసమాధానంగా ఉండటం కొరకు నేను ప్రయత్నం చేయకూడదు. అసమాధానాన్ని సృష్టించే వ్యక్తులకు నేను దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమాధానం అన్నది ఎవరండి? సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారుడు. అంతే. ఈ రకంగా దేవుని కుమారుడు సమాధానంగా ఉంటున్నారని ఆదికాండము 3వ అధ్యాయంలోనే అపవాది అన్నవాడు అనుమాన బీజంతో వాళ్ళని చెడగొట్టి ఇది నిజమా అంటూ లేనిపోయిన అనుమానాలు పెట్టినాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మన ఫ్రెండ్ సర్కిల్ అనండి, కొలీగ్స్ అనండి, ఇద్దరు కలిసి ఉంటున్నారని అంటే వాళ్ళు చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారండి. నా కండిషన్స్లో నేను ఉండాలి, నా బౌండరీ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఈ సందర్భంలోనే కొద్దిమంది తమ బౌండరీ అంటే సరిహద్దు, ఇదే నేషనల్ బార్డర్ కాదు నేను మాట్లాడి, నా వ్యక్తిగతంగా నాకు ఉండేటటువంటి బౌండరీస్ నేను మెయింటైన్ చేసుకోవాలి. నా బౌండరీలోనికి ఎవరు అడుగు పెడుతుంటున్నారా అన్నదాన్ని నేను ఆలోచించుకోవాలి. ఈ విషయంలో సమాధానపరిచేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా నేను ఆలోచించుకోవాలి. రెండవదిగా నన్ను సమాధానపరచడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అది నేను ఆలోచించుకోవాలి. సమాధానపరిచేవారు దేవుని కుమారుడు, సమాధానాన్ని విడగొట్టేవాళ్ళు దేవుని కుమారుడు కారు. ఓకే, అది పక్క పెడదాం. ఇప్పుడు ఈ సమాధానానికి అసలు ఎవరండి? సమాధానకర్త క్రీస్తు. ఇప్పుడు ఈ సమాధానకర్త క్రీస్తు కాబట్టి క్రీస్తు పైన నేను ఆధారపడినప్పుడు ఈ సమాధానం అనేటటువంటి ఆ పవర్ నేను పొందుకుంటాను. నేను దానిపైన ఆధారపడకుండా ఉదాహరణకి మనకి ఎనీథింగ్, ఒక ఫోన్ వాడుతుంటున్నప్పుడు మొబైల్, అందులో సిమ్ ఉంటుంది. మొబైల్ ఉన్నంత మాత్రం వర్కౌట్ అవ్వదు. సిమ్ ఉంటుంది. ఈ సిమ్ ఎవరు ఇచ్చినారు నీకు? ఏ నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటుంటాయి కదా, ఆ నెట్వర్క్ టవర్కు నువ్వు కనెక్ట్ అవుతేనే నీకు దీనిలో డాటా ఉంటుంది, ఒకరితో నువ్వు ముచ్చటించగలవు. ఇప్పుడు అందుకనే యేసు ప్రభు ఇక్కడ ఏమన్నాడు? ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటే సువార్త ఆరంభంలో అన్నాడు సమాధానం గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడు? నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. సమాధానం ఎక్కడి నుంచి కలుగుతుందండి? నా యందు మీకు సమాధానం కలుగునట్లు. ఈ సమాధానాన్ని పొందుకోవాలి అంటే నేను క్రీస్తులో పొందుకోగలను. ఆయన ఏమంటున్నాడు అంటే కష్టాలు ఉండవని వాక్యం చెప్పట్లేదండి. బైబిల్లో ఈ మాటలు లేవు, మీ కష్టాలు ఉండవు అని. కష్టాలు ఉండకుండా ఉండాలంటే నా దగ్గరికి రండి యేసుప్రభు ఏం చెప్పలేదు. నిత్యరాజ్యం కొరకు మాత్రం రమ్మన్నాడు ఆయన. కాకపోతే ఈ లోకాన్ని జయించగలిగినటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అదే యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు. ఈ మాట నేను మీకు చెప్తుంటున్నాను. ఆయన చూసి మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి, ఈ లోకంలో మీకు శ్రమలు తప్పవు. మరి శ్రమలు ఉంటున్నప్పుడు నాకు సమాధానం ఎలా ఉంటుందండి అని ఒక్కొక్కసారి ప్రశ్న రావచ్చు. అదేనండి సమాధానం అంటే. ఆ శ్రమలను నువ్వు చూస్తున్నటువంటి, ఉదాహరణకి వ్యవసాయదారుల్ని మీరు గమనించి అసలు చూసారా లేరా? ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవసాయదారుని చూసే అవకాశం కూడా ఇప్పుడు
ఉందో లేదో ఇప్పుడంతా కూడా మిషనరీ వర్క్, ట్రాక్టర్లు, జేసీబీలు, ఈ వర్కులు, తవ్వకాలు, పంపులు. రైతు ఈ యొక్క వేసవి కాలంలో, ఈ యొక్క తొలకరి వర్షాలు అంటుంటారు, వేసవి కాలంలో ఎంతో ఉష్ణోగ్రతలో ఆయన ఈ యొక్క దుక్కి అంటారు, అంటే డ్రై నేల, పొలము లేదా పంటలు, డ్రై నేలను దుక్కిని మంచి ఎండలో చెమటోడ్చి ఆ దుక్కిని సాగు చేస్తాడు. సాగు చేసిన తర్వాత అదే వేసవిలో ఆ యొక్క వేస్టేజీని అంతా వృధాను, అంటే పాత పోయిన పంట యొక్క వేళ్ళు భూమిలో ఉండిపోతాయి కదా, వాటిని తవ్వి పడేస్తాడు, తీసి కాలబెడతాడు, పదును చేస్తాడు, నేలను క్లీన్ చేస్తాడు, తర్వాత గింజలు వేస్తాడు, కాపు కాస్తాడు. ఒక్కొక్కసారి పంట చేతికి వచ్చే ముందు పొలంలోకి వెళ్ళి చలికాలంలో కూడా మంచం వేసుకొని పడుకుంటాడు. ఇదంతా శ్రమనే. కానీ పంట చేతికి వచ్చినప్పుడు ఆయన పొందే ఆనందం వేరండి. పంట చేతికి వచ్చినప్పుడు పొందే ఆనందం వేరు. స్కూల్కి వస్తే టీచర్స్ పిల్లలకి కష్టపడి చదువులు చెప్తూ ఉంటుంటారు, కష్టపడుతూ ఉంటుంటారు. తర్వాత స్మార్ట్గా ఉన్న పిల్లలకు ఎక్కువగా టీచర్స్ తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ అంతగా ఉండకపోయినా వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంటారు. అదే కొంచెం తక్కువగా నేర్చుకునేటటువంటి ఉన్న వాళ్ళకి టీచర్స్ కష్టపడుతూ ఉంటుంటారు, శ్రమనే బాధపడుతూ ఉంటుంటారు. కానీ ఆ వ్యక్తి తమ యొక్క తరగతిలో ఉత్తీర్ణుడైనప్పుడు లేదా మంచి ర్యాంకుతో పాస్ అయినప్పుడు వారికి వచ్చేటటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది కదండి. తర్వాత ప్రయాణంలో కూడా మనం ఎంతో చాలా కష్టపడి ఒక్కొక్కసారి నేను ఎట్టకేలకు ఆ ప్రాంతం చేరుకోవాలని, గమ్యం చేరుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కష్టంగానే ఉంటుంది, శ్రమలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి హైవే పైన మనకు అనుకున్నది దొరకకపోవచ్చు, కానీ చేరాల్సిన గమ్యం చేరినప్పుడు, కలుసుకోవాల్సిన వారిని కలుసుకున్నప్పుడు ఆ ఆనందమే వేరు. కాబట్టి ఈ యొక్క జీవిత ప్రయాణంలో కూడా కష్టాలు, ఒడదొడుకులు ఉంటాయి. బట్ అలాగని కొని తెచ్చుకోమని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క సమాధానం ఏమంటున్నాడు? నా యందు మీకు సమాధానం. ఒకటేంటంటే సమాధాన పరిచేవారు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. అందులో నేనున్నానా లేనా? లేదు. దానికి వ్యతిరేకంగా కనుక నేనున్నట్లయితే దేవుని కుమారుడుగా కాను. కాబట్టి నేను సమాధాన పరిచే వ్యక్తిగా లేకపోయినా కనీసం నాకు నేనుగా సమాధానంగా ఉన్నానా, లేకుంటే ఇతరులు సమాధానంగా ఉన్నప్పుడు నేను ఈర్షపడుతున్నా, నేను ఆలోచించుకోవాలి. అయితే నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమలు కలుగును. అంటే శ్రమలు అన్నవి ఉంటవి. శ్రమలు లేకుండా ఎలా ఉంటుందండి? అన్నిట్లో నేనే మంచిగా ఉండాలనుకోవడానికి లేదు, అందరూ నన్నే మెచ్చుకోవాలనుకోవడం. ప్రతి ఒక్క మనిషికి ఒకరు మెచ్చుకుంటారు, మరొకరు అందరికీ నేను నచ్చాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి శ్రమలు అలాగని చెప్తున్నది ఏంటంటే శ్రమలలో క్రీస్తు నీకు తోడుగాను ఉంటాడు. అది నువ్వు గుర్తించగలిగితే. ఈ విషయంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇదే. అయితే ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? దేవుడి పైన భారం వేసినప్పుడు నేను పూర్ణ శాంతి గలవానిగా ఉంటాను. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉన్నాడా లేడా అన్న అనుమానం నాకు వచ్చి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని అనుకుంటే నేను శాంతి పొందుకోను. ఇక నేను ప్రశ్నార్థకమైన జీవితంతో ఉంటే నేను ఎప్పుడు ఈ కష్టంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే మనస్సు, మైండ్లో ఉంటే ఆలోచనలు. నా ఆలోచన విధానమే గనుక ఈ దేవుడి కోణంలో గనుక చూసినట్లయితే, దేవుడిపైన ఆధారపడి ఆలోచించినట్లయితే నేను శాంతి పొందుకుంటాను. ఓకే, దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి యొక్క ప్రణాళిక అని నేను అనుకుంటున్నప్పుడు, నేను దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడ్డప్పుడు, దేవుడిపైన సంపూర్ణంగా ఆధారపడటం అంటే ప్రతిదాన్ని దేవుడికి విడిచిపెట్టి దేవా నువ్వు అనుకున్నట్టు చేయి అని చెప్పి నేను నా పనులు నేను చేసుకోకుండా దేవుడు అనుకుంటే చేస్తాడు, నేను దేవునిపైన ఆధారపడటం అన్నది కాదు ఇక్కడ. నేను దేవుడు నాకు ఏది చేసినా మంచే చేస్తాడు, దేవుడు నా పట్ల చేసేటటువంటిది దేవుడి యొక్క ప్రణాళిక అని అనుకున్నప్పుడు, అలాగని అగ్గేనండి ఇక్కడ రెండవ ఆలోచన కూడా రాక మానదు. ఏంటంటే నాకు దేవుడిచ్చినటువంటి ప్రణాళికను ఒక్కొక్కసారి నేను ఏ రకంగా ఆలోచిస్తున్నాను అన్నది కూడా కానీ, అయితే దేవుడి పైన నేను ఆధారపడ్డప్పుడు, నా మనసును నా ఆలోచనలు దేవునికి స్థిరం చేసినప్పుడు నేను ఆనందించగలను. అలాగని శ్రమలు ఉండవు అని కాదండి. శ్రమలు మామూలుగానే ఉంటుంటాయి. దేవుడి పైన ఆధారపడ్డాను, నాకు పెట్టినటువంటి భోజనమే అనుకుందాం. నేనేదో ఫంక్షన్కి వెళ్ళినాను, మేబీ
ఒక రిచ్ పర్సన్. సో సామాన్యంగా అతను మీకు 5 స్టార్ హోటల్లో అంటే పెద్ద హోటల్లో ఎక్కడో భోజనం పెడుతున్నామండి, పార్టీ ఉంటుంది రండి అన్నప్పుడు సామాన్యంగా మానవులకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటి? 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు. సరే డిఫరెంట్ భోజనం వాళ్ళ భోజనం ఏం వడ్డించిండ్రు అన్నదానికంటే వడ్డించిన విధానం నీట్గా ఉంటుంది. బట్ అక్కడ నాకు వెళ్ళినప్పుడు సాంబార్తో భోజనం పెట్టి ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు నా మనసులో వేరే ఆలోచనలు కలుగుతూ ఉంటుండే. అక్కడ నేను ఇంతకుముందు ఆలోచించింది ఏంటి? 5 స్టార్ హోటల్ అనగానే నా యొక్క ఇమేజ్ అంతా మారిపోయింది, నా ఊహాగానం ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరగకూడదు జరిగింది. బట్ స్టిల్ నేను దేవుని పైన ఆధారపడి దేవుడి కోణంలో ఆలోచించినప్పుడు దేవుడు నీకు భోజనం పెట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కనుక తృప్తిగా ఉండు అనే ఆలోచన నాలో కలగవచ్చు. అది దేవుడిపైన ఆధారపడి నాకు నేను సమాధానపరుచుకున్నాను. అంతే మాత్రమే కాకుండా నన్ను ఎవరో అన్నారు పక్కలో, సార్ మనం ఇక్కడికి పిలిచి ఇదా భోజనం పెట్టింది అన్నప్పుడు నేనేమనగలను? ఏదో ఒకటి దొరికింది కదండి, భోంచేద్దాం. అది దేవుడి పైన నువ్వు ఆధారపడ్డప్పుడు. కానీ ఇది కష్టమే అని అనిపించవచ్చు, కానీ అభ్యాసము ద్వారా ఏది కష్టం కాదు. అభ్యాసం ద్వారా ఏది కష్టం కాదు. ఒకసారి అంటే నేను చిన్నప్పుడు అనగా నా జాబ్లో విన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అరణ్యములలో అంటే ఒకప్పుడు ఋషులు మునులు వాళ్ళ అరణ్యంలోనే జీవించేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి ఏమి ఇండ్లు పరుపులు అవన్నీ ఏమి ఉండేవి కాదు కదా. అరణ్యంలో జీవిస్తుంటున్నప్పుడు వాళ్ళు ఏం భోంచేసేవాళ్ళు? అండి వాళ్ళు వనమూలికలు, వృక్ష ఫలాలు, అంతే. ఉప్పు కారాలు నెయ్యి ఇవన్నీ ఉండేవి కాదు కదా అడవిలో. మరి వీరికి జంతువులు ఏమి హాని చెయ్యవా అని అంటే వీరు ప్రయాణిస్తున్నప్పుడు పాము కాటు వేయచ్చు, లేదా జంతువు కాటు వేయచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు. మరి ఇవన్నీ వాళ్ళ శరీరం పైన ప్రభావం చేయవన్నప్పుడు మా యొక్క సీనియర్ మా యొక్క ఆఫీసులో చెప్పాడు ఒక మాట. ఏమన్నాడంటే వారి శరీరంలో ఉప్పు కారాలు ఉండవు కాబట్టి విషం తక్కువగా ఉంటుంది అని. విషం కూడా పనిచేయదు. వృక్ష ఫలాలలో ఉండేటటువంటి మెడిసిన్ దేవుడు వాళ్ళకి వారి తీసుకునేటటువంటి ఆహారాన్నే వారికి మెడిసిన్గా చేస్తాడు. మరి దాన్ని హ్యాపీగానే ఉన్నారు కదండి. అంటే దాన్ని మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి అలా ఉండాలని కాదు నేను చెప్తున్నది. దేవుడి పైన ఆధారపడి నువ్వు ఉంటున్నప్పుడు నీవు సమాధానం కలిగి ఉంటావు అన్నది ముఖ్యమండి. అంతేకాకుండా ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు? శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఒకటి నా శాంతి అంటే ఆయన దేనికైతే సాదృశ్యంగా పీస్ శాంతి కలిగి ఉంటున్నాడో అంతేకాదు లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇది ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? శాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఏంటి ఆ శాంతి? నా శాంతి అంటే ఉన్న దానిలో నువ్వు చూసే కోణంలో ఏ రకంగా ఆనందిస్తున్నావు. రిలేషన్షిప్స్లో బాగున్నావా? ఉన్న దానిలో తృప్తి కలిగి ఉంటున్నావా? ఈర్ష్య ద్వేషం పగలు లేకుండా ఉన్నావా? దేవుడు నాకు చేసింది మేలని ఆనందిస్తున్నావా? ప్రేమ అనురాగం త్యాగపూరితమైనటువంటి మనస్సు హృదయం నీకుందా? యేసుప్రభు అన్నాడు నా శాంతి. ఆయన శాంతి ఎలా ఉందండి? శ్రమలు పొందాడు. ఏమండి ఇంకా అనేకులు ఆయనను దూరం పెట్టారు. ఆయన ఇతరులను క్షమించి అద్భుతాలు చేసినప్పటికీ చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠవ్యాధుల్ని బాగు చేసినాడు, గురుడి వాళ్లకు చూపునిచ్చినాడు, కుంటి వారిని నడిచేలా చేసినాడు, చనిపోయిన లాజరస్ను లేపినాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఆయనని నన్ను అనేకులు అసహించుకున్నాడు కదా. ఆయన ఆ పరిస్థితుల గుండా ఎంత శాంతియుతంగా బయటకు వచ్చినాడో ఆయనలో ఉన్న ఆ కెపాసిటీ, ఆ శక్తి మనకిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు, నో నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా ఈ శాంతి మీకు లేదు. లోకం ఇచ్చే శాంతికి నీ దగ్గర స్కేల్ ఉంది. ఏంటిది? నాకు ఇది ఉంటే ఐఎమ్ హ్యాపీ, ఇది ఉంటే ఐఎమ్ హ్యాపీ, ఇది ఉంటే ఐఎమ్ హ్యాపీ, ఇది ఉంటే నేను సంతోషిస్తాను. అవి కాదు నేను ఇచ్చేది అని. కొద్దిమందికి ఎన్ని ఉన్నప్పటికీ ఆ తృప్తి అన్నది జీవితంలో రాదు. అది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, నీకు ఏ శాంతి కావాలి?
దేవుడు అనుగ్రహించేటటువంటి శాంతి కావాలన్నా ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి కావాలి. చూడండి కొన్ని సందర్భాల్లో కొద్దిమందికి ఆలోచనలు ఎలా ఉంటుంటాయంటే, అఫ్కోర్స్ ఆలోచనకు అంతు లేదు, అత్యంత వేగంగా ప్రయాణించేది ఆలోచన. అసలు ఒక్క సెకండ్లోనే కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. వేలు కాదు, నీకు ఎక్కువే అనుకోండి. కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటుంటాయట. ఆలోచన ముడిపడిపోతూ అసలు ఎంతో టక్కుమని ఎక్కడ ఎంతో దూరం వెళ్ళిపోతుంటాయట. ఇప్పుడు ఈ లోకం గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటాం అత్యధికంగా. పిల్లలేమి పెద్దలేమి ఎవరైనా కూడా పిల్లల గురించి పెద్దలు ఆలోచిస్తూ ఉంటుంటారు, పెద్దల గురించి పిల్లలు ఆలోచిస్తూ ఉంటుంటారు. ఆలోచనలు ఏంటి అండి ఈ లోకంలో? ఉదాహరణకి యవనస్తులు ఏం ఆలోచించుకో, నాకే గనక ఇంత మంచి ఒక ఉద్యోగం ఉంటే ఐ విల్ బి హ్యాపీ అనుకుంటాడు. నాకే గనక సొంత వెహికల్ ఉంటే హ్యాపీ అనుకుంటాడు. నాకే గనక ఇల్లు ఉంటే సంతోషిస్తాను అనుకుంటాడు. నాకే గనక అసలు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుండను ఎనీథింగ్. నువ్వు ఎన్ని అనుకున్నప్పటికీ దాన్ని ఒకటే మాటలు యేసుప్రభు అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు. ఈ శాంతి వేరు, అది టెంపరరీ. నేను ఇచ్చేటటువంటిది నిత్య రాజ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఫ్రెండ్స్, నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ సేమ్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఆదికాండము 3వ అధ్యాయంలో అపవాది అన్నవాడు వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారండి? మీరు దేవదూతల వలె ఉందరు అనగానే వాళ్ళు ఏమనుకున్నారు? ఓ మేము హ్యాపీగా ఉంటామేమో అని అనుకున్నారు. కానీ జరగకూడదని జరిగింది. చూడండి, అలాగని చెప్పి ఈ లోకంలో నివసించడానికి నీకు వసతులు అక్కర్లేదని దేవుడు చెప్పలేదు. ఉంటావు, నీకు వసతి ఇస్తాడు. రాత్రి పడుకుంటావు, ఉదయం లేస్తావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, లంచ్ చేస్తావు, డిన్నర్ చేస్తావు. ఇవన్నీ మనకు అవసరమే. దేవుడిచ్చిన ఆహారం, కష్టపడి నేను సంపాదించుకున్నాను, నేను ఉద్యోగం చేసినాను, నా యొక్క పనికి నేను జీతమునకు పాత్రుడను, ఆ జీవితంలో రొట్టెను కొనుక్కున్నాను. కానీ దేవుడు ఇంకో మాట అంటాడు, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుడిని నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు. అది శాంతి. అయితే మరి దేవుడు అందరినీ ఎందుకు ఇలా చేశాడండి? ఒకరొక రకంగా మరొక రకంగా. దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి చిత్తంలో అవి మనకు అర్థం కావండి. అంతేకాకుండా అసలు ఆయన యొక్క ప్రణాళికలను అర్థం ఎవరికి అర్థం కావు. బట్ నాకు ఇచ్చినటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తుంటున్నప్పుడు నేను జీవించినట్లయితే నేను ఈ లోకంలో బ్రతికినంత కాలంగా తృప్తికరమైనటువంటి జీవితం జీవించగలను. అంతేకాకుండా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలచుండనీయుడి, ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. క్రీస్తు అనుగ్రహించాడు. ఏమి ఇచ్చినాడు? మనకు సమాధానం ఇచ్చినాడు. క్రీస్తు ఆల్రెడీ ఇచ్చేసినాడు. ఎవరైతే ఆయన యందు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలనీయదు. అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదండి, సేమ్ మనకు చిన్నపిల్లలకి సామాన్యంగా గ్రాండ్ పేరెంట్స్ ఎవరో రిలేటివ్స్ వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా, అంటే పేరెంట్స్ ముందైనా తర్వాత అయినా కూడా ఇదిగో నీ ఉంచు అని చెప్పి గ్రాండ్ డాటర్కో అటు మనమడికో మనవరాలకో వీళ్ళ అమ్మమ్మ నాన్నమ్మలు కొన్ని డబ్బులు ఇచ్చిపోతారు. 200 300 ఎంతో కొంత ఒక 1000 రూపీస్ అనుకుందామని. ఈ చిన్నపిల్లలు ఎంతో సంతోషిస్తారు. అంటే ఎప్పుడు ఆ అమౌంట్ డాడీ ఇవ్వలేదు, అంటే డాడీ మమ్మీ వాళ్ళు అన్ని వసతులు వాళ్ళకు ప్రొవైడ్ చేసినారు, కానీ క్యాష్ రూపకంగా కరెన్సీ రూపకంగా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఎక్కడో దాచిపెట్టుకుంటారు, ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంది. అయితే వీళ్ళు ఎప్పుడో పేరెంట్స్ని అడుగుతారు, డాడీ నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు, జస్ట్ ఉదాహరణ మాత్రమే, డాడీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏమంటాడు? అప్పుడు నాన్న మిచ్చిపోయింది కదా అవి వాడు అంటాడు. సేమ్ వే క్రీస్తు నీకు సమాధానం ఇచ్చాడు, నీ దగ్గర ఉంది, దాన్ని నువ్వు వాడాలి, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకని దుఃఖము అన్నది నరుని విచారము మూలంగా దుఃఖం వస్తుంది. విచారం అన్నది మానసిక స్థితి, దాని యొక్క ఫిజికల్ దుఃఖం. అప్పుడు ఆ దుఃఖం వలన ఎప్పుడు కొద్దిమంది విచారంగా ఆలోచిస్తూ దుఃఖంగా ఉండటం వల్ల శరీరం పాడైపోతుంది. ఇప్పుడు నా ఆలోచన అప్పుడు నేను విచారించటానికి అనుకూలంగా ఏదైనా పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు నేను నాలో ఉన్న ఈ సమాధానాన్ని నేను బయటికి తీయాలి. ఓ అది క్రీస్తు మీకు ఇచ్చినటువంటి సమాధానాన్ని మీ హృదయంలో ఏలుచుండని. అప్పుడు ఏమైపోతుందండి? పరిస్థితిని నేను మార్చలేను, బట్ ఐ విల్ బీ హ్యాపీ. ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు నేను ఎక్కడో మధ్యలో ఆగిపోతాం, డిన్నర్ చేస్తూ ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రయాణం మేబీ 24 గంటలు అనుకుందాం. 24 గంటలలో ఆరంభంలో బాగానే ఉంటాం. ఒక 4 గంటలు అయిపోయిన తర్వాత గడియారం చూసుకోవటము,
గంటల తర్వాత గడియారం చూసుకోవడం చేస్తూ ఉంటుంది. అసలు మనకి ఎటువంటి సమాచారం లేకుండా అర్ధంతరంగా మధ్యలో ట్రైన్ ఆగిపోయినా బస్సు ఆగిపోయినా అక్కడే ఉంటాం, మనకి ఏం సమాచారం లేదు. హృదయంలో ఒక కంగారు అనేది మొదలవుతుంది. అప్పుడు ఏదో మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడో అది ఎవరో ట్రావెల్ గైడ్ చెప్పినాడు, మీకు ఇంకా 4 hours పట్టదు, ఇంకా ఎక్కువ పడుతుందని నన్ను ప్రిపేర్ చేస్తాడు. అనుకున్నట్లుగా 24 గంటలు కాదు, మీకు ఇంకొక 6 గంటలు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొంచెం కంగారు ఎక్కువైనా ఆ ప్రిపరేషన్ అన్నదాన్ని అప్పుడు నేను పొందుకుంటాను చూడండి. అంటే నేను సిద్ధపడుతున్నాను, ఓహో చేసేది ఏమీ లేదు ఇక అక్కడ. అటువంటిదే ఈ యొక్క సమాధానం అన్నది అప్పుడు మనం ఉపయోగించాలి. కావున ఫ్రెండ్స్, క్రీస్తు చెప్పినట్టుగా ఈ సమాధానాన్ని మీ హృదయంలో ఏలుచుండనియండి. పరిస్థితులను అధిగమించగల శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు. అదే క్రీస్తు మనకిచ్చిన సమాధానం. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ సమాధానకరంగా ఉంటూ అనేకులను సమాధానపరుస్తూ నాకు నేను సమాధానంగా ఉంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన శాంతిని బట్టి సమాధానమును బట్టి మీకు వందనాలు సమర్పిస్తుంటున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో సమాధానమును ఏలుచుండనీయుడి. అంత మాత్రమే కాక లోకమును జయించగలిగిన శక్తి మాకు అనుగ్రహించి మహిమ పొందుకున్నామని సమస్త ఘనతలను మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, మంచిది. తిరిగి కలుసుకోరు పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.